ఎన్నికల షెడ్యూల్ త్వరగా ప్రకటించమని సుప్రీంకోర్టుకి తెలుగుదేశం వెళ్ళాలేమో. ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్ లోపు అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బులు రిలీజ్ కార్యక్రమం జగన్ వరుసనే పెట్టుకుంటున్నాడు. మొన్ననే ఏదైతే చేయూత డబ్బులు వేసాడు, రైతులకు సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ వేసేసాడు. ఇట్లా వరుస పెట్టి డబ్బులు పడిపోతూ ఉన్నాయి. ఇప్పుడు అంటే ఒకే రోజు పడిపో, ఆ రోజు నుంచి ఓ 15 రోజుల్లోపు డబ్బులు వేస్తూ ఉంటారు. ఆ రోజు ఇనాగరేట్ చేస్తే అక్కడి నుంచి జరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు వచ్చేటప్పటికి ఈబీసీ నేస్తం, ఎవరైతే వైశ్య బ్రాహ్మణు ఇట్లాగా అగ్రవర్ణాల పేరుతో రిజర్వేషన్లు లేని కులాలు ఉన్నారో వాళ్ళల్లో పేదలకి డబ్బులు వేస్తానన్నటువంటిది 3 ఏళ్ల క్రితం ప్రారంభించి 2 ఏళ్ల నుంచి ఇస్తున్నటువంటి డబ్బులు ఇప్పుడు మళ్ళీ అది కర్నూలు జిల్లా నంద్యాలలో కర్నూలు నంద్యాల జిల్లాలో సీఎం జగన్ పర్యటించడం ఒక ఎత్తు. కర్నూలు జిల్లా ఓరకల్లో నేషనల్ లా యూనివర్సిటీకి భూమి పూజ చేయబోతున్నారు. ఆ తర్వాత నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఈబీసీ నేస్తం నిధులు విడుదల జగన్ చేస్తున్నాడు. రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన మహిళలకు ఆర్థిక చేయూత అందించేటటువంటి డబ్బులు ఇవాళ ప్రారంభిస్తుంటే ఇక ఆ తర్వాతన రోజువారీ ఆ డబ్బులు పడతా ఉంటాయి అన్నమాట.